ఇదిగా మరి మనకి ఓటు గాజు గ్లాస్ కొట్టి సైకిల్ కొట్టేయాలి. ఓకేనా? మన మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఎన్డీఏ కూటమి కట్టేస్తున్నాం. మేము మన మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చామాట. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించుకోవాలి. ఒకటేమో గాజు గ్లాస్ గుర్తు ఎమ్మెల్యే గారికి, ఒకటేమో ఎంపీ బాలయోగి గారి అబ్బాయికి సైకిల్కి. ఏమా మర్చిపోకండి. మరి సర్పంచ్గా పోటీ చేసాం. ఈ గ్రామంలో మీరు అంతా అందించారు. నిజంగా పాపం అందరూ కష్టపడి వైసీపీ వాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా కూడా ఎవరైనా వద్దండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాదిగులకి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా మాదిగులకి ఎస్సీ కార్పొరేషన్ లోనే ఇవ్వలేదు. రాజధాని కట్టలేదు. అమరావతి కంప్లీట్ పోలవరం చేయలేదు. రోడ్లు ఇవాళ నిత్యావసర వస్తువులు ఇన్ని ఎలా పెరిగిపోయి మీ అందరూ చూస్తా ఉన్నారు. మాకంటే మీకే బాగా తెలిసి ఇంట్లో కరెంటు బిల్లులు 5 సార్లు 6 సార్లు పెరిగినాయి. ఏమా ఖచ్చితంగా మనం ఓటు ఎన్డీఏకి వేయాలి. కృష్ణ మా దగ్గర పిలిపేది. మా సొంతంగా జనసేనకు తెలుగుదేశానికి చేయట్లేదమ్మా. కృష్ణ మాదిగ గారు బీజేపీని నమ్మి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంతో మేము మనం ఉన్న వాళ్ళ దగ్గరికి అలా తిరిగి ఎడ్యుకేట్ చేయడం కోసం తిరుగుతున్నాం అన్నమాట. జత కృష్ణ గారు పిలుపు మేరకే తిరుగుతున్నాం మేము. చేయండి అమ్మా, మర్చిపోతారు. మన వల్లంపర్తి వారు చెప్తాను. ఓకేనా? ఖచ్చితంగా మనం ఓటు గాజు గ్లాస్ కొట్టి సైకిల్ కొట్టేయాలి. పక్క టీడీపీ ఫ్యామిలీ మర్చిపోతురా చెల్లి. ఓకే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నెగ్గాలి. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పేసి ఆయన వాగ్దానం చేసి తీర్మానం చేశారు. మన అందరినీ మాదిగలందరూ కలిసేట్టుగా గ్లాస్కు ఓటు, తెలుగుదేశం సైకిల్కి ఓటు వేస్తే ఏమో ఎమ్మెల్యేగా నెగ్గుతాడు. ఏమో ఎంపీగా బాలయ్య తప్పనిసరిగా కృష్ణమాదిగా తప్పనిసరిగా తెలుగుదేశం ఓటు వేయాలని చెప్తాకు వచ్చాను. మా అక్కండి, మా తమ్ముడు, మా ఫ్యామిలీ వాళ్ళు, మా కుటుంబ సభ్యులు. అక్క నీకు ఓటు ఎక్కడ ఉంది? పాలకొల్లు ఉందా? మారదేమా? అంటే పాలకొల్లు అక్కర్లేదండి. అక్కడ ఏమో మిమ్మల్ని అమరాడికి వెళ్ళి అక్కడ ఓటుకి వెళ్ళాలి. అక్కడ మర్చిపోకూడదా? ఓకే. మాకనుకోవడమే. సరే చెప్పమ్మా. తమ్ముడికి చెప్పా. తమ్ముడికి పెద్దమ్మకి చెప్పండి. ఏ తమ్ముడు? మా చెల్లి, మా మరదలు. చెప్పండి. అమ్మా ఏబిసిడి వర్గీకరణ కోసం అని కృష్ణన్న చాలా కాలం కష్టపడుతున్నాడు. కానీ అయితే అది కోరిక నెరవేరట్లేదు. బీజేపీ ఏదో చేస్తుందని నమ్మి దానికి మద్దతు ప్రకటించాడు అన్న. అంచేత అన్న పిలుపు మేరకు మనం ఈసారి ఉమ్మడి కూటమికి మనం పనిచేస్తున్నాం. సైకిల్ గుర్తు మీద, గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఓటేసి ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలిపించారు. జనసేన తెలుగుదేశం అభ్యర్థి ప్రహరి గారు అంటే ఓటు గాజు గ్లాస్ కి సైకిల్ కి వెళ్ళమ్మ ఓటు మర్చిపోకండి. గ్లాస్ కోటి పట్టుకోండి. మన ఓట్లండి. మన కృష్ణమాదిగ గారు తప్పనిసరిగా దీనికి సపోర్ట్ చేశారు. దీనికి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని, ఏబిసిడి అవుతుందని, ఆయన వర్గీకరణ అవుతుందని సపోర్ట్ చేశారమ్మ. తప్పనిసరిగా ఈ ఇద్దరిని గెలిపించుకుంటే మనకి వర్గీకరణ అవుతుంది. గాజు గ్లాస్ కి సైకిల్